సూపర్ 6 హామీలతో పాటు 143 హామీలు ఇచ్చి ఈరోజు ఒక హామీ కూడా నెరవేర్చుకోవడం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటై 1 సంవత్సరం నుంచి అనేక పోరాటాలు చేస్తున్నారు. రైతులకు సంబంధించి కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, ఈరోజు యువత పోరం చెప్పేసి కూడా ఈరోజు మన అనంతపురం జిల్లాలో సాకేత్ చంద్ర ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే నిరుద్యోగ వృత్తి ప్రతి ఒక్కరికి 3,000 ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా 20 లక్షల జాబ్స్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు ఏ విధంగా వీళ్ళని మోసం చేస్తున్నారు కూడా ఒకసారి గమనించాలా. ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పేసి కూడా దాదాపుగా 6-7 మంత్స్ నుంచి కూడా పెండింగ్ ఉన్న విషయం, 6-7 క్వార్టర్స్ నుంచి కూడా పెండింగ్ ఉన్న విషయం మీరు అందరూ గమనించాలి. దాదాపుగా 6,400 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. అవి కూడా ఏ ఒకటి కూడా వీళ్ళకి అప్పు నిర్వహించుకోవడం కూడా చాలా బాధగా మీ అందరూ తెలుస్తున్నాను. మరీ ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా విద్యార్థులకు యువతకు ప్రాధాన్యత ఇచ్చినారు కూడా మనం అందరూ గమనించాలి. సచివాలయ ఉద్యోగాలు అని చెప్పేసి 1,25,000 ఉద్యోగాలు కల్పించడం కానివ్వండి, వాలంటీర్స్ కి 2,60,000 ఉద్యోగాలు కానివ్వండి, బ్యూరేజ్ కార్పొరేషన్ లో 20,000 ఉద్యోగాలు కానివ్వండి, అదేవిధంగా మన రేషన్ వాహనాలకు సంబంధించి కూడా 20,000 ఉద్యోగాలు కూడా కల్పించడం జరిగింది. ఈ రోజు ఇవన్నీ కూడా చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాయి 1 ఇయర్ అవుతున్నా కూడా కేవలం కక్ష సాధింపులు, దౌర్జన్యాలు, అక్రమ అరెస్టులు తప్ప ఏ ఒకటి కూడా నెరవేర్చుకోవడం కూడా మేము ఒకసారి గమనించాలా. ఎవరైనా కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు వారి వైఫల్యాన్ని ఎత్తి చూపిస్తే ఖచ్చితంగా వాడిని టార్గెట్ చేసి ఈ రోజు అరెస్టులు, అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేపించి లోపల పంపిస్తున్న విషయం కూడా మనం ఒకసారి గమనించాలి. ఇప్పుడే పెద్దారెడ్డి అన్న గారు చెప్పినట్టు కూడా ఎవరు ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు. అయితే ఒక కేసు అవుతుంది తప్ప ఏమి కాదని కూడా చెప్పడం జరుగుతుంది. వీళ్ళు ఎన్ని రెడ్ బుక్లు తెరిచినా, ఎన్ని రెడ్ బుక్లు ఓపెన్ చేసినా కూడా ఎవరేం భయపడాల్సిన అవసరం అయితే ఎవరికి కూడా లేదని మీ అందరూ తెలుస్తున్నాను. అనంతపురం నగరంలో చూసుకుంటే కూడా ఈరోజు ఏ విధంగా గతంలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు దౌర్జన్యాలు, దోపిడీలు జరుగుతున్న విషయం కూడా మీరు అందరూ ఒకసారి గమనించాలి. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీరు హామీల ఇచ్చిన హామీలపై నెరవేర్చుకోకుండా మాటతో ముందు కేవలం మోసాల పైన ప్రజలన్నీ కూడా మెబ్బపెట్టి ముందు పడుతున్న విషయం కూడా మనం ఒకసారి గమనించాలా. జగన్ అంటేనే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం. ప్రజల్లోకి మనం విస్తృతంగా తీసుకెళ్లాలా. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా వీళ్ళందరికీ కూడా బుద్ధి చెప్తానని తెలియజేసుకుంటూ ఇంతటి మంచి కార్యక్రమం మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు.